ఇగో ఈడీ వ్యవహారం బయటపడుతుందనే కవిత లేఖ పేరుతో డైవర్షన్ డ్రామా అంటూ చూస్తాను. నిజంగా రేవంత్ రెడ్డి పేరుంటే ప్రధానమైనటువంటి మీడియాలో ఖచ్చితంగా వచ్చేది. ఆంధ్రజ్యోతి ఎందుకు రాలేదు? మన అన్ని పేపర్లు దిశలో చదివినాం, స్వేచ్ఛలో చదివినాం, ఈనాడులో చదివినాం, ఇంట్లో నచ్చిందా? ఇగో కావాలని ఈ లెటర్ కోసమే, ఈ లెటర్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఇదంతా కూడా ఈడీ వ్యవహారంలో రేవంత్ పేరంటూ బయటకు వచ్చింది. సో ఇదే ప్రస్తుతం. లేక కవితదా కాదా, ఆ దస్తూరి కవితదా కాదా? ఫస్ట్ వీటికి సమాధానం చెప్పండి. అది ఆ కవిత కేసీఆర్కి ఇచ్చిందని చెప్పేసి అంటా ఉన్నారు. అది కేసీఆర్ బయట పెట్టిందా లేకపోతే కవిత బయట పెట్టిందా? సో దీనిపైన ఆ లేఖ ఆమెదే కాదా అనడానికి బహిరంగంగా చర్చకు సిద్ధమా బీఆర్ఎస్ పార్టీ? విచారణకు సిద్ధమా? ప్రజాకోర్టు పెడదాం, అందరం వెళ్దాం, ఆ లేఖ ఎవరిదో డిసైడ్ చేద్దాం. అన్ని పరికమాల ముచ్చట్లు ఆపండి. మీరు దాన్ని ఈ లేఖ ఎక్కడ చర్చలోకి వస్తుందా అనే దాంతో ఈరోజు మొత్తం డైవర్ట్ చేస్తూ ఉన్నారు. మీరంతా కూడా ఈడీ ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి పేరు అంటూ మీరు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఇవన్నీ చూడండి. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాట్లు, ఏంది కుమ్ములాట్లు? అవన్నీ కామన్. అసలు కుమ్ములాట్లు లేకుండా కాంగ్రెస్ ఉంటుందా? అసలు మీ పార్టీలో ఏం జరుగుతుందో చెప్పండి ఫస్ట్.